హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలుగు వ్యాసాలు భారతదేశము గొప్పతనం గురించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వ్యాసం అనేటువంటి తెలుసుకోబోతున్నాము. మన భారతదేశము విశాలమైనది మరియు ప్రాచీనమైనటువంటి అంటే పురాతనమైనటువంటిది. మన యొక్క భారతదేశంలో ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన దిక్కుల్లో సముద్రాలు మన దేశానికి సహజ రక్షణను అందిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత జనాభా సంఖ్యలో మనదే 2వ స్థానము. మన దేశంలో అనేక రకాలైనటువంటి మతాలు, భాషలు వేరైనప్పటికీ ప్రజలందరూ ఒకే తాటిపైన నిలుస్తారు. ప్రతి ఒక్కరము ఒకటే అని నిలుస్తారనమాట. మనకు గంగా, గోదావరి వంటి జీవనదులు ఉన్నాయి. కావలసినటువంటి పంటలు పండుతాయి. మనది ప్రజాస్వామ్య దేశము. భారతదేశంలో భారతము, రామాయణము వంటి గొప్ప ఇతిహాసాలు పుట్టాయి, వేదాలు పుట్టాయి. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి గొప్ప నాయకులు మనకు ఉన్నారు. దేశాభివృద్ధికి కావలసినటువంటి సహజ వనరులు ఉన్నాయి. మన దేశంలో అనేకమైనటువంటి కులాలు వేరైన మనమందరము ఒక్కటే. మనమందరము భారతీయులము అనేటువంటి భావన కలుగుతుంది.